హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఫైనల్లీ నేనైతే క్యాండీ స్పీచ్ డిలే అయితే ఆల్మోస్ట్ లైక్ 80 to 90% కంప్లీట్ గా పోయిందన్నమాట ఇంకా కొంచెం 10% ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం వర్డ్స్ ఇంకా క్లారిటీగా లేవు కొన్ని వర్డ్స్ అర్థమవుతున్నాయి కొన్ని కొంచెం కష్టమైన వర్డ్స్ అర్థం కావట్లేదు బట్ వీఆర్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ బ్రెయినీ 5 యూస్ చేసి కూడా 1 month దాటింది ఇప్పుడు దాని రివ్యూ కూడా ఇస్తాను అండ్ ప్లస్ నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అసలు ప్రాబ్లం ఎలా వచ్చింది ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను ఎలా ఓవర్కమ్ చేశాను అనేది చెప్తాను అండ్ నేను క్యాండీ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా మాటలు తను నాకు చెప్పింది అనమాట మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతుంది అనే వీడియో కూడా నేను ట్యాగ్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీరు నేను క్యాండీ ఎట్లా మాట్లాడుకున్నాము అనే వీడియో అయితే చూడండి దాని తర్వాత నేను అసలు ఎలా ప్రాబ్లం వచ్చింది దాన్ని నేను ఎలా క్యూర్ చేశాను దాన్ని నేను వాడిన బ్రెయినీ 5 పౌడర్ ఎలా వర్క్ చేసింది అనేది నేను కంప్లీట్ గా వీడియోలో మీకు చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ప్రతి వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అని ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ మనకి ఉపయోగపడదు ఎప్పుడైనా సరే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియో చూసినా ఫుల్ గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట సో నాకు కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేసినప్పుడు కూడా సేమ్ డౌట్స్ అడుగుతున్నారు అనమాట లైక్ సేమ్ క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా సార్లు ఆన్సర్ చేసిన క్వశ్చన్సే అడుగుతూ ఉన్నారు సో మీలో ఇంకా ఇప్పటికి కూడా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి ఒకవేళ ఆటిజమా లేదంటే స్పీచ్ డిలేనా అని కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అట్లా ఉన్నా కూడా నన్ను కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు అనమాట సో నేను అవైలబుల్ గానే ఉంటాను మాట్లాడతాను సో దాన్ని బట్టి మీ ప్రాబ్లం అర్థం చేసుకుంటాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను నేను థెరపిస్ట్ ని కాదు డాక్టర్ ని కాదు నేను అలాంటి స్పెషలిస్ట్ ని కూడా కాదు బట్ నాకున్న వీడియోస్ ఎక్స్పీరియన్స్ తో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ ద్వారా నేను మా ఇంట్లోనే స్పీచ్ డిలే ప్రాబ్లం ఉంది కాబట్టి సో దాని మీద ఎక్స్పీరియన్స్ మీద నేను జస్ట్ ఒక సింపుల్ థాట్ అయితే మీకు నేను ఇవ్వగలుగుతాను సో అంతవరకు అయితే ఐ కెన్ ప్రామిస్ సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు వీడియో చూసి రండి తర్వాత నేను మాట్లాడతాను మొన్న మీ స్కూల్లో నీకు ఒక టీచరు ఒక మేడం ఫోటో తీసినే ఆ మేడం పేరేంటి జెస్సీ మేడమా ఎలా నుంచోమని చెప్పింది పోజ్ ఎలా నుంచోమనింది అలా నుంచోమనిందా జెస్సీ మేడం మరి నువ్వు డాన్స్ చేసావా మొన్న క్రిస్మస్కి ఇలా ఇచ్చుడు నాన్న పుట్టు నాన్న డాన్స్ చేసావా క్రిస్మస్కి అలా చేసావా అబ్బో ఏం పెట్టారు తినేకి ఏం పెట్టారు అక్కడ స్కూల్లో ఆపిల్ ఇచ్చారా ఇంకా బిస్కెట్లు కూడా ఇచ్చారా ఇంకా అక్క ఇచ్చిందా పాపకి ఇచ్చిందా నీకు ఇవ్వలేదా ఇలా అయ్యో కేక్ ఇచ్చినా నీకు కేక్ ఇచ్చింది కదా కేక్ తిన్నావు కదా జెస్సీ మేడం చెప్పిందా ఇంకా మేడం చెప్పిందా కేక్ తిన్నావా బాగుందా బాగుంది అమ్మా అమ్మని తిన్నావా నువ్వు డాన్స్ ఎందుకేలా ఏనా పుట్టునా డాన్స్ ఎందుకేలమ్మా ఎందుకేలా ఇట్రా బాల ఏం బాగలేదు భయం వేసిందా నీకు ఇట్రా ఇటు చూడు మమ్మీ కలిసి చూడు భయం వేసిందమ్మా మొన్న అందరిని చూసి భయం వేసిందా ఎలా భయం వేసింది పాపకు భయం వేసిందా మేడం కొట్టిందా పాపను కొట్టిందా ఎందుకు జెస్సీ మేడం కొట్టిందా పాపని ఎందుకు కొట్టింది గొడవ చేసిందా పాప నరిసిందా అందుకు కొట్టిందా అబ్బో నువ్వు అరుస్తున్నావా నువ్వు కూడా అరుస్తున్నావా అని నిన్ను కూడా కొట్టిందా మేడం కొట్టిందా నిన్ను కూడా ఎవరిని కొట్టింది ఎవరిని నిన్ను కొట్టిందా పాపని కొట్టిందా చిట్టి పాపని కొట్టిందా ఇంకా క్యాండీ నువ్వు జ్యూస్ తాగుతున్నావు కదా రోజు నైట్ బాగుందా జ్యూస్ బాగుందా చాక్లెట్ జ్యూస్ బాగుందా చాక్లెట్ డాడీ ఎక్కడికి వెళ్ళాడు
సూర్య ఎక్కడికి వెళ్ళాడు? సూర్య ఎక్కడికి వెళ్ళాడమ్మా? టింగిల్ టింగిల్ చెబుతున్నా చెప్పు. మేడం చెప్పిందా? పెద్దగా చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. వేర్ యు ఆర్ like a diamond in the sky. Very good. ఇంకా జానీ జానీ చెప్పు. ఈటింగ్ షుగర్. జెస్సీ మేడం చెప్పిందా? ఈటింగ్ షుగర్. నో పాపా. పోయిద్దిలే. వాటరా? తాగిరా పోయి. క్యాండీ క్యాండీ నాన్న, మమ్మీకి కూడా కొంచెం వాటర్ తీసుకురామ్మా. మమ్మీకి కూడా తీసుకురా వాటరు. మమ్మీకి కూడా ఇవ్వు వాటర్. మమ్మీకి వాటర్. థ్యాంక్ యూ బంగారు తల్లి. ఐ లవ్ యూ బంగారం. బాగున్నాయి చాలు. బాగున్నాయా? బాగున్నాయా? గ్లాస్ పెట్టేసిరా పో. వెళ్ళి కిచెన్లో గ్లాస్ పెట్టేసిరా పో. చాలా బాగుంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి పడతావు. దా గ్లాస్ పెట్టేసిరా. దా 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 బంగారు తల్లి రా 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 రా. వచ్చేసింది 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 వచ్చేసింది. ఇంకా ఇంకేం చెప్పు. ఇంకా ఏమేమి చెప్తున్నారు రైమ్స్ మీకు స్కూల్లో? ఏం చెప్పింది ఇంకా అక్క? అర్లీ టు బెడ్ చెప్పిందా? చెప్పు అది. అమ్మమ్మ దగ్గరికి వెళ్తావా? అమ్మమ్మ దగ్గరికి బళ్ళారి వెళ్తావా? ఏం చేస్తా వెళ్ళి? అమ్మమ్మ ఆడుకుంటావా అమ్మమ్మతోటి? ఇంకా బళ్ళారా వెళ్తావా? సరే వెళ్దామా? ఇంకా చెప్పు, మాటలు చెప్పు. ఇంకా బయట కూర్చున్నావు కదా నాని దగ్గర ఇందాక. అమ్మమ్మ దగ్గరకా? చేద్దాం. ఇంకెవరికి ఫోన్ చేద్దాం? బళ్ళారి వెళ్దాంలే. ఎవరికి ఫోన్ చేద్దాం? అమ్మమ్మకు ఫోన్ చేద్దామా? తర్వాత చేద్దాం కాసేపు. గబ్బోడు అని ఎవరంటారు నిన్ను? పిన్ని. పిన్ని ఏమనిద్ది నిన్ను? చిగ్గబ్బోడా. చిగ్గబ్బోడా. పిన్ని ఏమనిద్ది నిన్ను? చిగ్గబ్బోడా. మన్నా కొరికిందా? ఎప్పుడు? ఎక్కడ కొరికింది? అక్కడ కొరికిందా? మనము ఇంజెక్షన్ వేయించుకుంటానికి వెళ్తున్నాం కదా. నువ్వా? నిన్ను కొరికిందా? నన్ను అనాలి. నన్ను కొరికింది. ఎవరు కొరికారు? మన్నా కొరికిందా? అమ్మో, నా చిట్టి తల్లిని మన్నా కొరికిందే. కొడదాం మన్నాని. కొడదాం మన్నాని. కొడదామా? పాపం వద్దులేమ్మా. వద్దు వద్దు బాల. ఓకే. నీకు ఇంజెక్షన్ ఎక్కడేసారు? ఇంజెక్షన్ ఎక్కడేసారు? ఇంజెక్షను చూపించు. అక్కడ, ఇక్కడ కదా అక్క. ఇంజెక్షన్ ఎక్కడేసింది నీకు? నీకు. నాకు అనాలి. ఇంజెక్షన్. నిన్ను ఏం చేశారు? మన్నా కొట్టిందా నిన్ను? నిన్ను మన్నా కొట్టిందా? కొడదాం మన్నాని. సరే కొడదాం. ఓకే. క్యాండీ, నీకు తాత 1, 2, 3 తెలుగులో చెప్పాడు కదా. చెప్పు. 1,
నేను చెప్తాను, నువ్వు చెప్పు. 6 7 3 కాదు 8 9 10. ఇంగ్లీష్లో చెప్పు. 1 2 3 చెప్పు. తెలుగులో కాదు, ఇంగ్లీష్లో చెప్పు. 1 గట్టిగా చెప్పు. 7 8 10. వెరీ గుడ్. ఏబిసిడీలు చెప్పు. ఏ డి. ఇటు చూడు, అది తీ చేతిలో. ఏం బాలేదా? ఏమైంది? అబ్బో అంటుందా? బొజ్జులో అబ్బో అంటుందా? దా బొజ్జు ఇట్రా, పైకి ఎక్కు. బాలేదా? పైకి ఎక్కు. అయ్యో చిట్టి తల్లికి బాలేదమ్మా. బొజ్జులో అబ్బో అంటుందా? సరే, బెళ్ళేసుకుందామా? టానిక్ వేసుకుందామా? టానిక్ మందు వద్దు. బెళ్ళేసేనా? బెళ్ళలు వేయరుగా మీకు. టానిక్ వేసేనా? మందు వద్దు. ఎందుకమ్మా? మందు బాగుండిద్ది, వేసుకోమ్మా, తగ్గిద్ది. వద్దా? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ముఫాసా వెళ్దాం. ముఫాసాకి. నీకేం నచ్చింది అందులో? బాగుందా మూవీ? చూసావా? ఇంకా సైకిల్ మీద వెళ్దామా? ఇంకా క్యాండీ, మనము స్టోరీ చెప్పుకుంటామే. కాకి స్టోరీ. కాకి స్నేక్. కాకి ఎలా ఏడ్చిద్ది? అయ్యో, అలా ఏడ్చిద్దా? స్నేక్ ఎలా అనిద్ది? వాట్ స్నేక్ సేస్? వెరీ గుడ్. కాకి సేస్ అయ్యో, ఏడ్చింది అలాగా. ఎందుకు ఏడ్చింది? ఎందుకు ఏడ్చింది కాకి? ఎగ్ ఎవరు తిన్నారు? స్నేక్ తినింది కదా. వెరీ గుడ్. అని తినిందా స్నేక్? తర్వాత కాకి ఏడ్చింది పాపం. తర్వాత కాకి ఎక్కడికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళింది కాకి? ఫాక్స్ దగ్గరికి వెళ్ళింది. వాట్ ఫాక్స్ సేస్? వెరీ గుడ్. అప్పుడు కాకి చైన్ తీసుకొచ్చింది కదా. ఎవరి దగ్గర తీసుకొచ్చింది చైన్? ఆంటీ చైన్ తీసుకెళ్ళి ఎక్కడేసింది? స్నేక్ దగ్గర వేసింది. అప్పుడు అంకుల్ ఏం చేశారు? కొట్టారా? అంకుల్ స్నేక్ ని కొట్టారు. కాలంలో కొట్టారా? ఇంకా అప్పుడు స్నేక్ ఏమైపోయింది? చచ్చిపోయింది. కాలిపోయింది. ఇంకా ఏం స్టోరీ చెప్తావు నువ్వు? ఏం కప్పాలి? బెడ్షీట్ కప్పాలా? సరే, దాన్ని కూడా కూర్చో, పైకి ఎక్కు. బజ్జు, పాప దగ్గర బజ్జు. పాపకు జోలపాట పాడు. వద్దు. ఎందుకు? ఎవరు? నేను బొజ్జునేనా? అబ్బూ, చేతులు భలే పెట్టుకుంటున్నావే తల కింద.
సో వీడియో చూసారు కదా, ఇంకా అది ఓన్లీ 30-40% అనమాట. మేము మామూలుగా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, రెగ్యులర్ కాన్వర్సేషన్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు చాలా వర్డ్స్ తను కొత్త కొత్తవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడడము, అడగటము, చెప్పడము, 3 వర్డ్ 4 వర్డ్ సెంటెన్సెస్ కూడా ట్రై చేయడము చాలా ఇంప్రూవ్ అయ్యిందనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ప్రాబ్లమ్ ఎట్లా ఐడెంటిఫై చేశాను, ఎలా వచ్చింది, ఎలా ఐడెంటిఫై చేశానని చెప్తాను. సో ప్రాబ్లమ్ వచ్చింది ఎందుకంటే నేను నా హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల తనకు 1 ఇయర్ 2 మంత్స్ అట్లా దాటిన తర్వాత తనకి కొంచెం ఫోన్ అడిక్ట్ అయిందనమాట. అంటే కంప్లీట్ గా కాదు, మాకు మీటింగ్స్ అట్లా ఉన్నప్పుడు 1 డేలో 2 అవర్స్ 3 అవర్స్ అట్లా ఉండింది. అసలు నార్మల్ గా అయితే 2 ఇయర్స్ బిలో వాళ్ళకి అసలు 0 స్క్రీన్ టైం అసలు ఇవ్వకూడదు అనమాట. నాకు అసలు అప్పుడు ఏం ఐడియా లేదు, నాకు తెలియదు అనమాట. లైక్ తర్వాత తర్వాత నాకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయి. పీసీఓడి థైరాయిడ్ వచ్చేసింది. ఫస్ట్ థైరాయిడ్ వచ్చి బాగా నీరసంగా ఉండడము, ఎక్కువ పని చేసుకోలేకపోవడము, అండ్ పాప అంటే చాలా పని కూడా ఉంటుంది కదా పాపది. దాంతో పాటు నాది బాటిల్ ఫీడింగ్ అనమాట. సో నా మిల్క్ తనకి 6 మంత్స్ వరకే సరిపోయినాయి. తర్వాత సరిపోలేదు. సో దానికోసం తర్వాత ఆ బాటిల్స్ కడుక్కోవడం అని చాలా పని ఉండేది. ఎప్పుడు అసలు నీరసంగా కూడా అనిపించేది. బాగా బ్యాక్ పెయిన్ రావడం, సి సెక్షన్ జరిగింది నాకు. ఇట్లా ప్రాబ్లమ్స్ అంతా ఉండడం మీద తనకి కొంచెం ఫోన్ బాగానే అడిక్ట్ అయింది. అండ్ నాకు అప్పుడు తెలీదనమాట, ఫోన్ ఎక్కువ ఇస్తే స్పీచ్ డిలే వస్తది అనేది. అసలు స్పీచ్ డిలే అని ఒక టర్మ్ ఉందని కూడా నాకు తెలీదు. సో 2 ఇయర్స్ వచ్చింది. అయినా మాట్లాడతలేదు. 1 ఇయర్ అప్పుడు అత్త, మామ, తాత అట్లా అనింది కానీ 2 ఇయర్స్ వచ్చినా కూడా తను మాట్లాడలేకపోవడం వల్ల నాకు కొంచెం ఇంకా భయం స్టార్ట్ అయిందనమాట. సో ఇంట్లో వాళ్ళందరూ కొంతమంది పిల్లలు లేట్‌గా మాట్లాడతారులే అని అంటూ ఉండేవాళ్ళు. సో నేను కూడా పట్టించుకోలేదు. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు కదా! సో అందుకని నేను కూడా లేట్‌గా మాట్లాడుతదేమోలే అని అనుకునేదాన్ని. అది కాక తన మైల్‌స్టోన్ ఎప్పుడు 1 మంత్ డిలే వస్తుందనమాట. సో కొంచెం లేట్, ఒక 1 మంత్ లేట్‌గా మైల్‌స్టోన్ రీచ్ అవుతూ ఉంటుంది. సో అందుకని నేను అలా ఏమోలే అనుకున్నాను. 2.2 ఇయర్స్ వచ్చే వరకు కూడా తనింకా మాటలు అసలు కంప్లీట్‌గా ఆపేసింది. ఆ ఫస్ట్ పిలిచిన మాటలు పిలిచేది కాదు. అమ్మ అని పిలిచేది కాదు. డ్యాడీ అని పిలిచేది కాదు. అసలు ఏం పిలిచేది కాదు. తను తన ఫోను ప్రపంచంలో తనుండేదనమాట. తర్వాత లైక్ ఐ కాంటాక్ట్ అసల కంప్లీట్‌గా జీరో ఐ కాంటాక్ట్, ఫోకస్ ఉండేది కాదు. ఏదన్నా చెప్పినా కూడా, పిలిచినా కూడా వచ్చేది కాదు అసల. ఏదన్నా కావాలంటే ఊరికే చూపిచ్చేది. పాయింట్ చేసి చూపిచ్చేది. అంతవరకే చెప్పేది. ఇంకా అసలు ఇవన్నీ కూడా జీరో ఉండిపోయాయన్నమాట. ఇంక నాకు రాను రాను భయమేసేసింది. ఏంటి ఇలాగా అని సెర్చ్ చేస్తూ ఉంటే నాకొక వీడియో కనిపించింది. సో, ఆ వీడియోలో నేను కొంచెం చూసాను క్లియర్‌గా. వీడియో మొత్తం చూస్తే ఓకే, దీన్ని స్పీచ్ డిలే అంటారని అప్పుడు అర్థమైంది. బట్ ఎక్కడా కూడా తెలుగులో ఎలాంటి ఛానెల్ కూడా లేదనమాట. అంటే ఇంత కంప్లీట్‌గా మన ఛానెల్‌లో ఎన్ని వీడియోస్, యాక్టివిటీస్ వచ్చినాయి కదా, అట్లా చూపించిన ఛానెల్ ఒక్కటి కూడా లేదనమాట. సో, నేను చాలా హిందీ ఛానెల్స్ రీసెర్చ్ చేశాను. అప్పుడు నేను 'బ్లెస్సింగ్స్' అనే ఛానెల్ అనమాట. షీ ఈస్ స్పీచ్ థెరపిస్ట్. సో, ఆమె వీడియోలు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంటర్నెట్‌లో ఇంటర్నెట్‌లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ తీసుకొని స్టార్ట్ చేసి ఒక ప్లాన్ వేసుకొని ఫస్ట్ నేను చేసిన పనేంటంటే ఫోన్ ఆపేసాను. కంప్లీట్‌గా ఫోన్ అయితే ఆపేసాను. సో, లక్కీగా ఆ టైంలో మేమేంటంటే మా హస్బెండ్‌కి 4 మంత్స్ ఆఫీస్ నుంచి వర్క్ చేయడం అనమాట. సో, దానికోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో, తను మార్నింగ్ 7:30కి అట్లా ఎళ్ళిపోతాడు. మళ్ళీ ఈవినింగ్ 7కి అట్లా వస్తాడనమాట. సో, నేను, క్యాండీ మేమిద్దరమే ఉండేవాళ్ళము. సో, అప్పుడేం జరిగేదంటే లైక్ కంప్లీట్‌గా తన ముందు నేను కూడా ఫోన్ యూజ్ చేయటం మానేశాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తేనే కదా తనడిగేది. సో, ఫోన్ యూజ్ చేయడం మానేశాను. అండ్ తనకి ఒక షెడ్యూల్ పెట్టుకున్నాననమాట. అంటే మార్నింగ్ 8:30కి అట్లా లెగుస్తది. అట్లా లేచాక వెంటనే తనకి బ్రష్ చేపిచ్చేసి, స్నానం చేపిచ్చేసి, బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి, ఇంకా చిన్నగా యాక్టివిటీస్ నుంచి స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ యాక్టివిటీస్ నుంచే స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ వీడియో మీకు షేర్ చేశాను కదా, బ్లోయింగ్ యాక్టివిటీస్. అదే ఫస్ట్ వీడియో నేను చేయడం క్యాండీ తోటి. అండ్ లక్కీగా తను ఇంట్రెస్ట్ చూపించింది. అంటే మధ్యలో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటది. అని అంటది కానీ నేనింకా కొంచెం ఎంకరేజ్ చేస్తూ తనని రా ఆడుకుందామని. ఒక్కొక్కసారి తన ఆడుకుందాం రా అంటే వచ్చేది కాదనమాట. అప్పుడు నేనేం చేసేదాన్నంటే నేనే యాక్టివిటీ చేస్తూ ఉండేదాన్ని. తను కొంచెం సేపు చూసి చూసి ఇంకా ఫోన్ ఉండదు కదా, బోర్ కొట్టేసి చూసి చూసి అటు చూసి ఇటు చూసి ఇంకా వచ్చి కూర్చునేదనమాట. సో, అలా డిసిప్లిన్ అలవాటయిపోయింది. ఒక 7, 8 డేస్‌కి ఇంకా తనే వచ్చేసి కూర్చొని చేద్దాము అని చెప్పి ఒక డిసిప్లిన్ అయితే వచ్చేసిందనమాట. ఒక వారంలోనే నేను అబ్జర్వ్ చేసిందంటే పాజిటివ్ సైన్స్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే బాబ్లింగ్ స్టార్ట్ చేసిందనమాట. చిన్నగా బాబ్లింగ్ స్టార్ట్ చేసింది.
స్టార్ట్ చేయటము. తర్వాత ఇంకా 1 మంత్‌కి నేను ఇందాక రొటీన్ చెప్తున్నాను కదా! సో, 10:30-11:00కి అట్లాగా ఈ యాక్టివిటీస్ అన్నీ చేసేవాళ్ళం. 12:30 ఫుడ్ పెట్టేసి ఒక 2 అవర్స్ పడుకునేది. 2:30 ఆర్ 3:00 లేచేది. కొంచెం ఏదన్నా స్నాక్స్ లాంటిది పెట్టి పార్క్‌కి తీసుకెళ్ళేదాన్ని. 4:30కి అట్లాగా తీసుకెళ్ళి ఈవినింగ్ 6 అట్లా వచ్చేవాళ్ళం అనమాట. వచ్చాక వాళ్ళ డ్యాడీ వచ్చేవాళ్ళు. వాళ్ళ డ్యాడీ వచ్చాక కూడా ఆడుకునేవాళ్ళం. తను కూడా మొబైల్ యూజ్ చేయకుండా పాపతో ఆడుకోవడము, నేను ఆహ్, మా హస్బెండ్ వచ్చే లోపల నేను కూడా పనంతా చేసుకునేదాన్ని. సో దట్ మేమందరం టైమ్ స్పెండ్ చేయొచ్చని. పనంతా అయిపోయాక అందరం కూర్చొని ఆడుకోవటం, సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకోవటం, ఆయన స్నాక్స్ తీసుకొస్తే అవి తినటం, టీ తాగుతూ మాట్లాడుకోవడం. సో, మేమిద్దరం అఫెక్షనేట్‌గా ఉంటాం కాబట్టి పిల్ల కూడా తను చూసి మమ్మల్ని కూడా అలాగే ఇప్పటికి కూడా మేము అలాగే ఉంటామనమాట. సో, దానికోసం తను కూడా అట్లాగే ఉంటుంది. సో అందుకే చాలా ఇంపార్టెంట్. పిల్లల ముందు మనం ఎట్లా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదన్నా ఒక్కొక్కసారి గొడవలవుతాయి, అరుచుకుంటాం. అది నార్మలే కానీ, కంటిన్యూ‌గా రోజు అరుచుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇట్లాంటివుంటే పిల్లల మీద చాలా నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో, అది కొంచెం చూసుకోవాలి. కొన్నిటిల్లో మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి, వాళ్ళది ఒక లైఫ్ ఉంది కాబట్టి, మనం కొన్నిట్లకి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. లేదంటే సెపరేట్‌గా మాట్లాడుకుంటే సరిపోతుంది. పిల్లల ముందు ఆ డిస్కషన్స్ రాకుండా ఉంటే మంచిదని నా ఫీలింగ్. సో, అట్లా ఒక రొటీన్ ఫాలో అయిపోయాము. ఇంకా అదే ఫాలో అవుతూ వచ్చామనమాట. 1 మంత్‌కి ఒక 5-10 వర్డ్స్ అంతే మాట్లాడిందనమాట. 2.2 మంత్స్‌కి. 2 ఇయర్స్, 2 మంత్స్‌కి. 2 ఇయర్స్, 3 మంత్స్‌కి తనేం చేసిందంటే ఒక 50-100 వర్డ్స్ మాట్లాడగలిగింది. అది ఎట్లా మాట్లాడగలిగింది? ఎట్లా వచ్చాయి ఆ వర్డ్స్ అనంటే, నేను తనని రోజంతా నాతోనే ఉంచుకుంటూ ఉంటాను కదా! ఇప్పుడు వంట చేస్తున్నాననుకుంటే అక్కడ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ద సెన్స్ ఇది ఉప్పు, ఇది కారం ఇవి చెప్తూ ఉండేదాన్ని. ఫస్ట్ అవి గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేసిందనమాట. ఇంతకుముందు గుర్తుపెట్టుకునేది కాదు. ఎందుకంటే తన ప్రపంచంలో తనుండేది. సో, ఇప్పుడేం చేస్తుందంటే చిన్నగా 1 వీక్ అట్లా 1 మంత్ అట్లా వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకుంటుంది. నేను చెప్పిన వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. కార్ అంటే కారు గుర్తుపెట్టుకుంటుంది. బైక్ అంటే బైక్. సో, ఇట్లా మనం చెప్పిన వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకున్న వర్డ్సే మనం ఒకరోజు కూర్చొని కౌంట్ చేస్తే నేను ఒక దగ్గర దగ్గర 110 ఆర్ 120 వరకు వర్డ్స్ తనకి వచ్చింది నాకర్థమైందనమాట. ఎప్పుడు 1 మంత్‌లో అది వచ్చింది. తర్వాత 1 మంత్ నుంచి 2 మంత్‌లోకి ఏం జరిగిందనంటే, లైక్ యాక్టివిటీస్ కంటిన్యూ‌గా చేపిస్తూనే ఉన్నాను. అండ్ ఫ్రీ ప్లే ఎక్కువ చేపించేదాన్ని. అంటే బొమ్మలన్నీ తన ముందు వేసేసి ఆడుతూ ఉండేదాన్ని. తన ఇమాజినేషన్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను వంట చేస్తుందది చూస్తుంది కదా! సో, ఆ బొమ్మలన్నీ వేసేటప్పటికి తన ఇమాజినేషన్ పెరుగుతుంది. తను కాఫీ ఇవ్వడము, తీసుకో మమ్మీ కాఫీ అనడము, ఇట్లా అంత ఇమాజినేషన్ అంతా పెరిగింది. సో, అమ్మ అంటం వచ్చింది. కాకపోతే అందరిని అమ్మ అనే అనేదనమాట. వీళ్ళిది, వీళ్ళిది అనేది తెలిసేది కాదు. తాతనొకటే తాత అనేది. మిగిలిన వాళ్ళందరిని అమ్మ, అమ్మ అనే పిలిచేది. అలా ఎలా ఎప్పుడు పిలిచింది? ఎప్పటి వరకంటే 1 మంత్ ఆర్ 1 ½ మంత్ వరకు అలాగే పిలిచిందనమాట. బట్ ఇమాజినేషన్ స్కిల్స్, ఇమిటేషన్ స్కిల్స్, ఐ కాంటాక్ట్, ఫోకస్, కాన్సంట్రేషన్ ఇవన్నీ కూడా పెరిగాయి బాగా. ఫ్రీ ప్లే చాలా ఇంపార్టెంట్. నేను చాలా వీడియోస్ షేర్ చేశాను ఫ్రీ ప్లే మీద. మీరొకసారి చెక్ చేయండి. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బాగా కిడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. ఐక్యూ లెవెల్స్ కూడా మనకర్థమవుతాయి పిల్లలు ఎలా అని. ఆ తర్వాత అదయిపోయాక అక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు 4 మంత్స్ వరకు అయిపోయింది కదా! 4-5 మంత్స్. 4 మంత్స్ ఎండింగ్‌కి లైక్ 5 మంత్స్ ఆ టైంలో 2 వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేసిందండి. మమ్మీ అది ఇవ్వు, మమ్మీ వాటర్ ఇవ్వు, మమ్మీ ఇదివ్వు. అట్లా 2 వర్డ్స్ కలిపి చెప్పడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు 5 మంత్స్ అయిపోయి 6 మంత్స్‌లో పడింది. అంటే 2 ఇయర్స్ 8థ్ మంత్‌లో పడిందనమాట. 8 మంత్స్‌లో ఇప్పుడు నేను లాస్ట్ 1 మంత్‌గా బ్రెయినిఫై యూజ్ చేస్తున్నాను కదా! ట్రస్ట్ మీ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. 1 మంత్ రివ్యూ ఇస్తానని చెప్పాను కదా! నా రివ్యూ నేనిప్పుడు ఇస్తున్నాను బ్రెయినిఫై గురించి. 100% మీరు యూజ్ చేయండి. ఆటిజం పిల్లలైనా సరే, స్పీచ్ డిలే పిల్లలైనా సరే యూజ్ చేయండి. నేను బ్రెయినిఫై యూజ్ చేశాక నేనేం చేంజెస్ చూసానో తెలుసా క్యాండీలో? తన ఐక్యూ లెవెల్ పెరగడం నేను బాగా అబ్జర్వ్ చేశాను. సెకండ్ థింగ్ తను కష్టమైన వర్డ్స్ అయినా సరే అవి చెప్పడానికి ట్రై చేస్తుందనమాట. అది ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉన్నా, రైట్ ఉన్నా ముందు పిల్లలు చెప్పడానికి ట్రై చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి స్టేజ్‌లో ఇంపార్టెంట్. ఈ 4, 5 మంత్స్‌లో నేను అది చూస్తూ వచ్చాను. బ్రెయినిఫై యూజ్ చేశాక కష్టమైన వర్డ్స్ కూడా క్లియర్‌గా మాట్లాడటం చూసాను. ఇంకా కొంచెం కష్టమైనయి అయితే కొంచెం స్పష్టంగా రావటం లేదు కానీ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను నేను ఫీడ్‌బ్యాక్.
చాలా వరకు వర్డ్స్ గుర్తుపెట్టుకోవటం, చెప్పడం చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది నాకు. ఈ యాక్టివిటీస్ వీటన్నిటిది ఒక 40-50% ఇంప్రూవ్ అయితే, ఈ బ్రెయినిఫై వాడాక అదర్ 20% బాగా ఇంప్రూవ్ అయిందని చెప్తాను నేను. ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా! అందులో కూడా మీరు చూడొచ్చు. అది జస్ట్ ఓన్లీ 30-40% ఆఫ్ కాన్వర్జేషనే. అంతకు మించి కాన్వర్జేషన్ చేస్తుంది తను. బట్ కెమెరాలో క్యాప్చర్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే రెగ్యులర్‌గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పేస్తుంది కదా! ఆ టైంలో గబుక్కన కెమెరా ఎక్కడో ఫోన్ ఎక్కడో ఉంటది. తీయడానికి అవ్వట్లేదు కాబట్టి, చాలా వరకు నేను క్యాప్చర్ చేయలేకపోయాననమాట. బట్ ఇంతవరకు ఎవరైనా బ్రెయినిఫై యూజ్ చేయడం స్టార్ట్ చేయకపోతే, దిస్ ఈస్ ద టైమ్ యూ స్టార్ట్. అండ్ ఏదైనా వేరే మెడిసిన్స్ ఏదైనా వాడుతున్నారు అనంటే, మీరొకసారి మీ పీరియాడిక్‌ని కన్సల్ట్ చేసి, మీరు వాడటం అయితే స్టార్ట్ చేయండి. అండ్ నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. అండ్ ప్రతిరోజు రాత్రిపూట ఇస్తున్నాను నేనైతే. మార్నింగ్ పాలు తాగే అలవాటున్న పిల్లలకైతే మీరు పాలు మార్నింగ్ ఇచ్చేసేయండి కలిపి. బట్ నా పాపకేంటంటే మార్నింగ్ పాలు తాగే అలవాటు లేదు. తను నైట్ పడుకునే ముందే పాలు తాగే అలవాటు. సో, అప్పుడు నేను కల్పిస్తాను. తనిప్పుడు అడుగుతుందనమాట జ్యూస్ ఇవ్వు, జ్యూస్ ఇవ్వు, జ్యూస్ ఇవ్వు. ఎందుకంటే అది చాక్లేట్ ఫ్లేవర్ కదా! తనకి బాగా నచ్చి దాన్ని జ్యూస్ అనుకోని, మమ్మీ జ్యూస్ ఇవ్వు, జ్యూస్ ఇవ్వు అని అడుగుతది. సో, అది తాగేసి పడుకుంటుందనమాట. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ ఫీల్. ఎందుకంటే అది తాగినాక పడుకుంటుంది కదా తను. చాలా బాగా వర్క్ అవుతుంది అని అనిపిస్తుంది. డే టైమ్‌లో కన్నా నాకు ఈవినింగ్ టైమ్‌లో బాగా అనిపించింది. సో, అప్పుడు ఇస్తాను. అండ్ ఒక్కొక్కసారి 5:00కి, 5:30కి అలాంటప్పుడు ఆకలి వేసి లెగుస్తుంది. అప్పుడు కూడా కొంచెం కలిపి ఇస్తూ ఉంటాను. సో, అట్లాగా. అండ్ నేను యూజ్ చేసిన క్వాంటిటీ కూడా చాలా తక్కువ. వాళ్ళివ్వడం అయితే పెద్ద స్కూప్ ఇచ్చారు కానీ, నేనంత యూజ్ చేయట్లేదు. జస్ట్ చిన్న స్పూన్ ఉంటుంది కదా! ఒక్క స్పూన్ వేసి అంతే ఇస్తున్నాను. అంతకే అంత రిజల్ట్ చూసాను నేను. సో, ఎవరైనా వాడకపోతే మాత్రం నేను చెప్తున్నాను గ్యారంటీగా మీరు వాడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఒకవేళ మీ పిల్లలకి ఏదన్నా ఇంగ్రీడియెంట్స్‌తో ఇష్యూ ఉన్నా, లైక్ అలెర్జీస్ అట్లాంటివున్నా ఒకసారి మీరు ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అంతా చదువుకొని మీకు వర్కౌట్ అవుతది అనంటే ఇవ్వండి. అండ్ కొంతమంది పిల్లలకి పాలు పడదనమాట. హైపర్ యాక్టివ్ పిల్లలకి కానీ, లేదంటే పాలివ్వకూడదని చెప్తారు. అండ్ అదర్ కొంచెం ఏదన్నా లాక్టిక్ ఇంటాలరెన్స్ ఉన్న పిల్లలకి పాలివ్వకూడదని చెప్తారు కదా! సో, అలాంటి వాళ్ళకి వాటర్‌లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఏం పర్వాలేదు. సో, ఇదైతే బ్రెయిన్‌ఫై గురించి రివ్యూ. సో, అలా నేను ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి అవన్నీ చేశాననమాట తను మాట్లాడటానికి. ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో, నాకు వచ్చిన కాల్స్‌ని బేస్ చేసుకొని నన్నడుగుతున్న క్వెషన్ ఏంటంటే, వాళ్ళు సింప్టమ్స్ చెప్తున్నారు. ఇది ఆటిజమా? స్పీచ్ డిలేనా? అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ నేను ఓవర్ ద కాల్ అయితే ఇస్తున్నాను. కాల్‌లో మాట్లాడేటప్పుడు క్లారిటీ అయితే ఇస్తున్నాను. అండ్ మీ అందరి కోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను. యాక్టివిటీస్ చేపించాలి కంపల్సరీ. ఎందుకంటే అది మామ్‌కి, బేబీకి మధ్యలో బాండింగ్ పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ చేపించాలి. ఐ కాంటాక్ట్ పెరుగుతుంది, ఇమాజినేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగాలంటే మనకి త్రూ యాక్టివిటీసే జరుగుతుంది కాబట్టి యాక్టివిటీస్ కంపల్సరీ చేయించండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్టోరీ బుక్స్ తీసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. స్టోరీ బుక్స్ తీసుకోండి. స్టోరీ బుక్‌ని ఉన్నది ఉన్నట్టు మీరు తెలుగులో పిక్చర్ చూసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే ఇది కాకి, ఇది ఇలాగా చేసింది. అంటే స్నేక్ వచ్చింది, ఎగ్స్ తినేసింది, కాకి చూసింది, ఏడ్చింది. సో, క్యాండీ చెప్తూ ఉంటదనమాట ఇవన్నీ. అంటే పిక్చర్‌ని ఇమాజిన్ చేసుకొని చెప్తూ ఉంటది. సో, ఫస్ట్ ఇంగ్లీష్‌లో కాకుండా పిక్చర్స్‌ని చూసి స్టోరీ చెప్పేలాగా ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఈలు నేర్పించండి. ఏబీసీడీలు తర్వాత స్కూల్ అయినా నేర్చుకుంటారు వాళ్ళు. ఈలు. అ, ఆ, ఈ పెద్ద పెద్దగా చెప్పిస్తూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళు మనం ఇంట్లో మాట్లాడేది తెలుగే కాబట్టి, తెలుగు మాట్లాడేటప్పుడు, ఆ వర్డ్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా ఆ ఫ్లోలో మాట్లాడడానికి ఆ లెటర్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో, అది ఒకటి నేర్పించండి. తర్వాత బ్లోయింగ్ యాక్టివిటీస్ చేపిచ్చండి. కుదిరితే చేపిచ్చండి. అది కూడా కొంతమంది పిల్లలు చేయట్లేదని అంటున్నారు. ట్రై చేయండి. చేయించడానికి మంచి హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత ఫేషియల్ మసాజ్ చూపించాను నేను. సో, అది కూడా చేయించండి. అది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఎక్కువ కూడా ఫోను పక్కన పెట్టేసి స్క్రీన్ టైమ్ లేకుండా చాలా వరకు కూడా పెయింటింగ్ చేపించటం కానీ, స్క్రిబ్లింగ్ చేపించండి బాగా. ఎందుకంటే మనకి ప్లే స్కూల్‌కేసినప్పుడు వాళ్ళు పెన్‌తో రాయాలి అనంటే ఖచ్చితంగా స్క్రిబ్లింగ్ అయ్యి ఉండి పెన్ హోల్డింగ్ గ్రిప్ రావాలి. సో, దానికోసం అది చేయించండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం హోమ్ స్కూలింగ్ సిరీస్‌లో నేను చాలానే చెప్పాను. సో, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. సో, ఎక్కువ పెయింటింగ్ చేపిస్తూ ఉండండి. మీరు నన్నడగొచ్చు స్క్రీన్ టైమ్ లేకుండా ఎలా ఉంచాలి అనంటే, ఇలాగే ఉంచాలి. బాబు నిద్ర లేచే టయానికి బాబు ఆర్ పాప నిద్ర లేచే టయానికి మీరు మీ పనంతా కంప్లీట్ చేసేసుకొని
ఇంకా వాళ్ళ కోసం రెడీగా ఉండాలన్నమాట. సో, అలా గనక మీరు ఒక 4-5 మంత్స్ గనక చేస్తే చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. 100% నేను చెప్పింది నేను చెప్పినట్టుగా మీరు చేస్తే నేను గ్యారంటీ ఇస్తాను. 100% మీ పిల్లలు 70-80% ఇంప్రూవ్ అవుతారు. మిగిలిన 20% ఏజ్‌తో పాటు వచ్చేస్తుంది ఇంకా అది. సో, హ్మ్. చెప్పింది నేను చెప్పిన స్టెప్స్ అన్నీ యాస్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోండి మీరు. నెగ్లెక్ట్ చేసి మీరు గనక లేజీగా ఉంటే మళ్ళీ అదే స్క్రీన్ టైమ్ అలాగే ఇస్తూ ఉంటే లైక్ తర్వాత వర్చువల్ ఆటిజం వచ్చే సింప్టమ్స్ ఉంటాయి. వర్చువల్ ఆటిజం వస్తే మళ్ళీ బిహేవియర్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత స్టిమ్యులేషన్స్ కానీ, సెన్సరీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లమ్ ఒకదాంతో ఒకటి, ఒకదాంతో ఒకటి ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా నేను చెప్పినట్టు మీరు ఒక క్యూరబుల్ వేలో వచ్చారనుకోండి, ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ అయిపోతూ వస్తాయన్నమాట. సో, ఇంకిప్పుడు మీరు ఏది ఎంచుకోవాలి అనేది కంప్లీట్‌గా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అది మీరు చూసుకొని మీ కన్వీనియంట్ ప్రకారం మీరైతే దాన్ని ఎంచుకోవాలి. అండ్ నాతో మాట్లాడాలి అని అనుకుంటే నేను చెప్పాను కదా! కాల్ మీ ఫర్ యాప్ నుంచి మాట్లాడండి. ఇనీషియల్‌లో నేను చెప్పగలుగుతాను. నేను సేమ్ టిప్సే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పింది చెప్పగలుగుతున్నాను. బట్ చాలా మందికేంటంటే స్పీచ్ డిలేనా, ఆటిజమా అనే కొంచెం క్లారిటీ లేదనమాట. సో, దానికోసం ఎక్కువ ఫోను చేసి అడుగుతూ ఉంటారు నన్ను. సో, నేను కూడా చాలా మందికి చెప్తున్నాను. సో, సింప్టమ్స్ వింటే నాకు కొంచెం అర్థమవుతుంది. ఆహ్, సో, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు రిలేటెడ్ కామెంట్ అన్నా ఇస్తాను. సేమ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటే సెపరేట్ వీడియో అయినా చేస్తాను. కొత్తగా ఛానెల్‌కొచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అన్నమాట. సో, చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాను కదా! నన్ను కొంచెం బూస్టప్ చేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత లైక్ ఇచ్చారంటే నాకింకా చాలా బాగా హెల్ప్‌గా ఉంటది. ఇంకా మంచి ఎనర్జీతో నేను చాలా వీడియోస్ చేయగలుగుతాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.